హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ప్రాజెక్ట్ సేతు అన్న ప్రోగ్రాంలో మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిలేటెడ్గా సెషన్స్ చూస్తున్నామండి. అందులో భాగంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఇది మార్చ్ 2021కి సంబంధించిన పార్ట్ 3 వీడియో. దీని పీడిఎఫ్ మనకి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మంత్లీ కరెంట్ అఫైర్స్ బేసిస్లో మనం ఒకవేళ మీరు టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే దాని రిలేటెడ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, అది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మరి ఇందులో మనం సైన్స్ అండ్ టెక్నాలజీతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇష్యూ అమెజానియా 1 అనే శాటిలైట్కి సంబంధించి. అమెజానియా 1 అనేటటువంటి శాటిలైట్ని పిఎస్ఎల్వి C51 అనే లాంచ్ వెహికల్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ప్రస్తుతానికి ఇవి రెండు మన యొక్క ఆపరేషనల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అని చెప్తాం. పిఎస్ఎల్వి C51 ద్వారా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి అమెజానియా 1 అనేటటువంటిది ఫస్ట్ డెడికేటెడ్ కమర్షియల్ మిషన్ ఎవరి కింద? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కింద. మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనే దాని కింద న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటిది ఒక కమర్షియల్ ఆర్మ్గా చెప్తాము. దీన్ని 2019 బడ్జెట్లో అనౌన్స్ చేసి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క మ్యాండేట్ ఏంటి? స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి. ప్రైవేట్ పార్ట్నర్షిప్ని తీసుకొని రావడము, లాంచింగ్కి సంబంధించి ప్రైవేట్ పార్ట్నర్షిప్ని తీసుకొని రావడము, వీటన్నిటి కోసం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే దాన్ని తీసుకొని వచ్చారు. అది కాకుండా యాంథ్రిక్స్ అనేటటువంటిది ఉంది. కమర్షియల్ శాటిలైట్స్, లాంచ్ వెహికల్స్, వాటికి సంబంధించిన ఫారిన్ కస్టమర్స్ని తీసుకొని రావడం, ఇవన్నీ అది చూసుకుంటుందన్నమాట. ఎన్ఎస్ఐఎల్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి అంటే లోకల్ ఇండస్ట్రీకి సంబంధించి స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్లో దాని యొక్క కెపాసిటీ బిల్డింగ్ చేయడం దాని యొక్క ప్రైమరీ పర్పస్ అని చెప్తాం. నెక్స్ట్ ఇష్యూ SFDR టెక్నాలజీ. డిఆర్డిఓ అనేది సక్సెస్ఫుల్గా SFDR టెక్నాలజీ అనేది టెస్ట్ చేసింది అంటున్నారు. మరేంటి SFDR టెక్నాలజీ అంటే? సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ ర్యామ్జెట్ టెక్నాలజీ అంటాం. ఇది ఒక మిజైల్ ప్రొపల్షన్ టెక్నాలజీ. ర్యామ్జెట్ ఇంజిన్ అనే టెక్నాలజీ ద్వారా ఇది పనిచేస్తుంది. అసలు ర్యామ్జెట్ అంటే ఏంటి? ర్యామ్జెట్ అంటే ఎయిర్ బ్రీత్ చేయగలిగేటటువంటి జెట్ ఇంజిన్. ఇది వెహికల్ యొక్క ఫార్వర్డ్ మోషన్, అది ముందుకు వెళ్ళేటప్పుడు ఇన్కమింగ్ ఎయిర్ని కంప్రెస్ చేస్తుంది, దాన్ని అక్కడి నుంచి కంబుషన్ చేస్తుంది. దీని లోపల ఏ విధమైనటువంటి రొటేటింగ్ పార్ట్స్ ఉండవు. మనకి స్క్రామ్ జెట్ అని ఇంకొకటి ఉంది. ర్యామ్జెట్, స్క్రామ్ జెట్ రెండిట్లోనూ అండి రొటేటింగ్ పార్ట్స్ ఏవి ఉండవు. సో మిగిలిన నార్మల్ టర్బైన్ ఇంజిన్ వీటితో పోలిస్తే రొటేటింగ్ పార్ట్స్ లేకపోవడం అనేది దీని యొక్క స్పెషాలిటీ. సాలిడ్ ప్రొపల్లెంట్ రాకెట్స్ వాటితో పోలిస్తే ర్యామ్జెట్ అనేది ఆక్సిజన్ అట్మాస్ఫియర్ నుంచే తీసుకుంటుంది. డిఆర్డిఓ SFDR టెస్ట్ అనేది ఫస్ట్ ఫ్లైట్ 2017లో చేసింది. ఆ తర్వాత కూడా 2-3 సార్లు టెస్ట్ చేయడం జరిగింది. సో రీసెంట్గా SFDR టెక్నాలజీ అనేటటువంటిది ఇండిజినస్గా ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్లో ఇంట్రడ్యూస్ చేయాలన్నట్టుగా టెస్ట్ చేయడం జరిగింది. SFDR అంటే సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ ర్యామ్జెట్ ఇంజిన్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఇష్యూ న్యూక్లియర్ ఎనర్జీ టెక్నాలజీ అనేది గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీనా? మరి దానికి సంబంధించిన విషయాలు ఏంటి అన్నట్టుగా మనకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు అందరూ కూడా క్లైమేట్ చేంజ్, క్లీన్ ఎనర్జీ ఇవే అంటున్నారు కదా. మరి ఆ కంటెక్స్లో ఎంతవరకు న్యూక్లియర్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ అవుతుంది? మనం ఒక్కసారి న్యూక్లియర్ రా మెటీరియల్ని అందిస్తే దాని నుంచి మనకి ఏ విధమైనటువంటి ఉద్గారాలు వెలువడం. ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్లో ఫ్యూయల్ రాడ్స్ని ప్లేస్ చేస్తాం, కంట్రోల్ రాడ్స్ని ప్లేస్ చేసి న్యూక్లియర్ ఎనర్జీని జనరేట్ చేస్తాం. మనకి ఫస్ట్ ఫ్రంట్ ఎండ్కి వచ్చేటప్పటికి ముందు మైనింగ్ చేయాలి, వెలికి తీయాలి, ఆపరేట్ చేయాలి. బ్యాక్ ఎండ్ ఇక్కడ రిస్క్. న్యూక్లియర్ ఎనర్జీ ఈ రెండిట్లోనూ రేడియేషన్ రిస్క్ ఉన్నా సరే ప్రస్తుతానికి న్యూక్లియర్ పవర్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఫైనల్గా మిగిలిపోయేదాన్ని ఏం చేయాలి? స్పెంట్ ఫ్యూయల్ అంటారు. దానికి ఆన్సర్ లేదు. సో ప్రస్తుతానికి వివిధ రకాల మెకానిజమ్స్ వాడుతున్నాయి. అక్కడ సేఫ్టీ అనే ప్రొసీజర్స్ ఇంకా ప్రాపర్గా లేవు. అదర్వైజ్ ఇది గ్రీన్ టెక్నాలజీయే. కాకపోతే న్యూక్లియర్ యాక్సిడెంట్స్ అనేవి విపరీతమైన స్కేల్లో నష్టాలు చూస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుకుషిమా న్యూక్లియర్ అనేటటువంటి న్యూక్లియర్ ప్లాంట్లో, ఫుకుషిమా అంట జపాన్లో అర్త్క్వేక్ వచ్చి 2011లో న్యూక్లియర్ ప్లాంట్ అనేటటువంటిది చాలా డ్యామేజ్ అయింది. 2011లో అంటే ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. అయినా సరే ఆ ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ నుంచి వచ్చినటువంటి రేడియో యాక్టివ్ వాటర్ని ప్రాపర్గా ఇంకా కంప్లీట్గా డిస్మాంటిల్ చేయడానికి వీటికి కుదరలేదు. ఎన్నో $1 బిలియన్ ఖర్చు పెట్టారు, అయినా సరే అది అవ్వలేదు. అందుకోసం న్యూక్లియర్ ఎనర్జీతో రిస్క్ పెద్దది, కానీ అది గ్రీన్ ఎనర్జీనే. ఉద్గారాలు కానీ అలాంటివి ఏమీ రావు కాబట్టి గ్రీన్ ఎనర్జీగా దీన్ని పరిగణిస్తాం.
నెక్స్ట్ ఇష్యూ వ్యాక్సిన్ మరియు వ్యాక్సిన్ టైప్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని కొద్దిగా డీటెయిల్డ్గానే చదవాలి. ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాస్తున్నారంటే ఇవి చదివి ఉంటున్నారు అనుకుంటున్నాను. ఒకవేళ చదవకపోతే మన ఛానల్లోనే ఎస్ఎన్టీ అనేటటువంటి ప్లేలిస్ట్కి వెళ్తే ఇది ఉంటుంది. అంటే వ్యాక్సిన్ అంటే ఏంటి? మన బాడీలో ఇమ్యూనిటీని పెంచే వాటిని వ్యాక్సిన్స్ అంటారు. ఈ వ్యాక్సిన్స్లో డిఎన్ఏ వ్యాక్సిన్స్, ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అని, లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ అని, ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అని, సబ్ యూనిట్ వ్యాక్సిన్స్, వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్, ఇలాగా వేరియస్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ కంపెనీ ఏ వ్యాక్సిన్ టైపు ఇలాగ మనకు అడగచ్చు. లేదా ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ మనం ఆల్రెడీ చదువుకున్నాం ప్రీవియస్ మంత్స్లో. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయో చదువుకున్నాం. వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్ ఏంటి, ఎలా వర్క్ అవుతాయో చదువుకున్నాం. సో అవన్నీ రివిజన్ చేసి పెట్టుకుని, ఇంకొకటి మనము సెప్టెంబర్ 2020 నుంచి ఆగస్ట్ 2021 వరకు 1 ఇయర్కి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ చేస్తున్నాం. సో కొద్దిగా మీకు ఒకవేళ అన్నీ చూడడానికి టైం లేదంటే వీడియో కింద టైం స్టాంపింగ్ ఉంటుంది, అదన్నా చూసుకోండి. లేదా నోట్స్ డౌన్లోడ్ చేసుకొని టకటక రివిజన్ అన్నా చేసుకోండి. మీకు ఎక్కడా టైం వేస్ట్ అన్నది మాత్రం చేసుకోవద్దండి. వీడియో చూడగలను, నాకు టైం ఉంది అనుకుంటేనే చూడండి, లేదంటే డైరెక్ట్గా నోట్స్ డౌన్లోడ్ చేసి చదువుకోండి. నెక్స్ట్ ఇష్యూ రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకి రెస్పాన్సిబుల్ ఏఐ అనేటటువంటిది నీడెడ్ అన్నది ఇక్కడ కంటెక్స్ట్. ఈ కంటెక్స్ట్లో అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంటే కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటామండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మెషిన్స్ అనేటటువంటివి థింకింగ్, పర్సీవింగ్, లెర్నింగ్, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, డెసిషన్ మేకింగ్, వీటన్నిటిలోనూ మెషిన్ యొక్క రోల్ ఉంటే దానికి వాడే సాఫ్ట్వేర్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో రిస్క్స్ కూడా ఉన్నాయి. అందుకని రెస్పాన్సిబుల్ ఏఐ అనేది కావాలి అంటున్నారు. అంటే అకౌంటబుల్గా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఫెయిర్నెస్, ఈక్విటీ, డేటా ప్రైవసీ, సోషల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్, ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. హ్యూమన్స్ ఏఐ ఇంటిగ్రేషన్ అనేది జరగాలి. ఈ కంటెక్స్లో ఈ రెస్పాన్సిబుల్ ఏఐ అనే కాన్సెప్ట్ని నీతి ఆయోగ్ అనేటటువంటిది నేషనల్ స్ట్రాటజీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని కింద చెప్పడం జరిగింది. ఈ నేషనల్ స్ట్రాటజీ ఆన్ ఏఐ అనేటటువంటిది ఏం చేస్తుంది? ఓవరాల్గా ఇండియాలో ఏఐ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉండాలి, దానికి సంబంధించిన విషయాలు ఏంటి అని. దాంతోపాటు నీతి ఆయోగ్ అనేది ఒక అప్రోచ్ పేపర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏఐ స్పెసిఫిక్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తీసుకొని రావడం కోసం. ఐరావత్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ అనలిటిక్స్ నాలెడ్జ్ అసిమిలేషన్ ప్లాట్ఫామ్ అనేదన్నమాట. సో అది తీసుకొని రావాలన్నది ప్లాన్. ఈ ప్లాట్ఫామ్ అనేటటువంటిది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, న్యూ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో R&Dని గైడ్ చేస్తుంది. దీన్ని నేషనల్ స్ట్రాటజీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందాకన్నామా, దాని ప్రకారం దీన్ని సెటప్ చేయాలని. ఇండియన్ గవర్నమెంట్ అన్నది ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు కంప్యూటర్ రీసోర్సెస్, వాటన్నిటిని క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా ఏఐని ఉపయోగించి డీల్ చేయడం కోసం ఈ పర్టికులర్ అప్రోచ్ పేపర్ని రిలీజ్ చేసింది. మరి ఆ కంటెక్స్లో మరి రెస్పాన్సిబుల్ ఏఐ అనేటటువంటిది ఉండాలి అన్నారు. ఆ రెస్పాన్సిబుల్ ఏఐ అంటే ఏంటి అంటే ఈ విధంగా ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉపయోగాలు ఉన్నాయి, అదేవిధంగా నష్టాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ జీపీఎస్ బేస్డ్ టోల్ కలెక్షన్. టోల్ కలెక్షన్ అనేది ఇప్పుడు ఆటోమేటిక్గా ఫాస్ట్ ట్యాగ్స్ అనేటటువంటి దాని ద్వారా RFID టెక్నాలజీతో జరుగుతుంది. మరి దాంతోపాటు జీపీఎస్ అనేటటువంటి దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అనేటటువంటిది జీపీఎస్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ని తీసుకొని వస్తాము. అసలు టోల్ బూత్స్ అనేవి అన్నిటినీ రిమూవ్ చేసేస్తాం అంటున్నారు. అంటే ఏంటి? జీపీఎస్ జియో పొజిషనింగ్ సిస్టమ్ అని అంటాం. దీన్నే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేది నావిగేషనల్ శాటిలైట్స్ అన్నమాట. దాని ద్వారా మనీ అనేటటువంటిది జీపీఎస్ ఇమేజింగ్, వెహికల్స్ యొక్క జీపీఎస్ ఇమేజింగ్ ద్వారా కలెక్ట్ చేయడము. ఆల్మోస్ట్ 93% వెహికల్స్ అనేవి ఫాస్ట్ ట్యాగ్స్ని ఉపయోగిస్తున్నాయి. మిగిలిన 7 ఉన్నాయి. అవి కూడా ఇంటిగ్రేట్ చేస్తే జీపీఎస్ బేసిస్తో ఆ యొక్క లొకేషన్ని ట్రాక్ చేయొచ్చు. ఆ లొకేషన్ని బట్టి మనము టోల్ అనేటటువంటిది విధించడము. ఆ జీపీఎస్ బేస్డ్ టోల్ కలెక్షన్కి మూవ్ అవుతే టోల్ బూత్స్ వీటన్నిటిని మెయింటైన్ చేసే ఖర్చు తగ్గుతుంది కదా. ఆ కంటెక్స్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తామన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఇన్సైట్ మిషన్. ఇన్సైట్ అనేటటువంటి ల్యాండర్ అనేటటువంటిది 500కి పైగా మార్స్ క్వేక్స్, మనం భూమి మీద అయితే ఎర్త్ క్వేక్ అంటాము, మార్స్ మీద అయితే మార్స్ క్వేక్స్ అంటారు.
మార్స్ క్వేక్స్ని గుర్తించడం జరిగింది. అది రెడ్ ప్లానెట్ మీద 2018లో ల్యాండ్ అయింది. అప్పటి నుంచి సో రీసెంట్గా మార్స్ క్వేక్స్ అనేటటువంటి వాటిని ఇదిగోండి సెరబస్ ఫాసే అనేటటువంటి ప్రాంతంలో అది గుర్తించడం జరిగిందంటే మన భూమి మీద ఎలాగైతే ప్లానెట్ సీజ్మికల్లీ యాక్టివ్గా ఉందో మార్స్ కూడా అలాగే ఉంది అని గుర్తించడం అనమాట. ఇన్సైట్ అనేటటువంటిది నాసా యొక్క డిస్కవరీ ప్రోగ్రామ్ అనే దాంట్లో పార్ట్గా పంపించడం జరిగింది. మరి ఇది మార్షియన్ సర్ఫేస్ కిందకి కొంత భాగం తవ్వి అక్కడ ఏ విధమైనటువంటి కండిషన్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఈ సీస్మిక్ వేవ్స్ అనేటటువంటి దాన్ని బట్టి అసలు ఇంటీరియర్లో ఏముంది మనకు కూడా అంతే కదా. ఎర్త్స్ యొక్క ఇంటీరియర్ని తెలుసుకోవడానికి డైరెక్ట్ ఎవిడెన్సెస్, ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ అని వాడతాం. ఇక్కడ కూడా అది ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ని గ్యాదర్ చేయడానికి ప్రయత్నిస్తుందన్నమాట. ఇన్సైట్స్ అనేటటువంటిది అసలు టెర్రెస్ట్రియల్ ప్లానెట్స్ ఎందుకు ఫామ్ అయ్యాయి, ఎలా ఫామ్ అయ్యాయి అనేది కనుక్కోవడమే దాని యొక్క ప్రైమరీ గోల్ అనమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇన్నర్ ప్లానెట్స్ అని టెర్రెస్ట్రియల్ ప్లానెట్స్ అంటారు. అవి ఎందుకు ఫామ్ అయ్యాయి అని కనుక్కోవడం కోసమే ఈ ఇన్సైట్ అనే మిషన్ని పంపించడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మనకి నాసా యొక్క పర్సీవరెన్స్ అనే మిషన్ న్యూస్లో ఉంది కదండి. నెక్స్ట్ ఇష్యూ డబుల్ మ్యూటాంట్ కరోనా వైరస్ అంటే 2 ప్లేసెస్లో మ్యూటేషన్స్ అన్నమాట. మనకి కరోనా వైరస్కి సంబంధించి స్పైక్ ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇదిగా చెప్తాం. మరి దీంట్లో డబుల్ మ్యూటాంట్ అంటాం. 2 ప్లేసెస్లో మ్యూటేషన్ అవ్వడము. మ్యూటేషన్ అంటే జెనెటిక్ మెటీరియల్లో మార్పు, డబల్ అంటే 2 ప్లేసెస్లో మార్పు అన్నమాట. మనకి డబుల్ మ్యూటాంట్ వచ్చింది, దానికి సంబంధించి డెల్టా వేరియంట్ అని, డెల్టా ప్లస్ అని ఇలాగ పేర్లు పెట్టాం. ఈ అసలు మ్యూటేషన్ జరిగిందని ఎవరు చెప్తారు? మనకి ఇండియన్ SARS-CoV-2 కన్సార్టియం ఆన్ జీనోమిక్స్ అనేటటువంటిది ఉంటుంది. ఇది మల్టిపుల్ 10 ల్యాబొరేటరీస్ అనేటటువంటి ద్వారా ఉండే పాన్ ఇండియా నెట్వర్క్. వీళ్ళు జీనోమ్ సీక్వెన్సింగ్ అనే చేపట్టి దాని ప్రకారం ఇదిగో ఇక్కడ ఈ మ్యూటేషన్స్ వచ్చాయి, ఈ మ్యూటేషన్స్ ఈ ఇంపాక్ట్ ఉండొచ్చు ఇలా చెప్తాయన్నమాట. అలాగా SARS-CoV-2కి సంబంధించిన కన్సార్టియం ఆన్ జీనోమిక్స్ అనేది మనకి డబుల్ మ్యూటేషన్స్ వీటన్నిటిని జీనోమ్ సర్వీలియన్స్ చేపడుతూ ఉంటుంది. మ్యూటేషన్ అంటే జీనోమ్ సీక్వెన్సింగ్లో మార్పు రావడము. మ్యూటేషన్స్ అనేటటువంటివి కాపీస్ని తయారు చేసుకుంటాయి ఒకదానికొకటి. సో మన లోపలికి వెళ్ళిన తర్వాత వైరస్ మల్టిప్లై అవుతుంది కదా, అప్పుడు వైరస్ యొక్క జీనోమ్లో మార్పులు రావడము. వేరియంట్ అంటే జీనోమ్ సీక్వెన్స్ అనేది తన పేరెంట్ వైరస్తో మారితే దాన్ని వేరియంట్ అంటాము. స్ట్రెయిన్ అంటే మెనీ మ్యూటేషన్స్ అనేటటువంటివి రావడం వల్ల దాని యొక్క బిహేవియరే ఓవరాల్గా మారితే దాన్ని స్ట్రెయిన్ అని పిలుస్తారు. మ్యూటేషన్, వేరియంట్, స్ట్రెయిన్స్ అనేవి 3 ఇంపార్టెంట్ పదాలు. నెక్స్ట్ ఇష్యూ జూనోటిక్ డిసీజెస్. WHO అనేటటువంటిది జూనోటిక్ డిసీజెస్కి సంబంధించి రీసెంట్గా కొన్ని గైడ్ లైన్స్ని రిలీజ్ చేసింది. WHO ప్లస్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కలిసి జూనోటిక్ డిసీజెస్కి సంబంధించి గైడ్ లైన్స్. అసలు జూనోటిక్ డిసీజెస్ లేదా జూనోసిస్ అంటే ఏంటి? ఇన్ఫెక్షువస్ డిసీజ్ అనేటటువంటిది నాన్ హ్యూమన్ యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతే దాన్ని మనం జూనోసిస్ అంటాం. జూనోటిక్ ప్యాథోజన్స్ అనేవి బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, పారాసైట్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఏదైనా సరే ఇవి డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా కానీ, ఫుడ్ ద్వారా కానీ, వాటర్ ద్వారా కానీ, ఎన్విరాన్మెంట్ ద్వారా కానీ జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తిస్తే దాన్ని జూనోటిక్ డిసీజ్ అంటాం. యానిమల్స్ నుంచి ప్యాథోజన్స్ యానిమల్స్ వాటి ద్వారా పీపుల్కి స్ప్రెడ్ అవుతుంది. మరి ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి జూనోసిస్లో? బ్యాక్టీరియల్ జూనోసిస్, ఇప్పుడు యాంథ్రాక్స్ అని, ప్లేగ్ అని ఇలాంటివి బ్యాక్టీరియల్ జూనోసిస్. వైరల్ జూనోసిస్కి వచ్చేటప్పటికి రేబిస్ అని, ఎయిర్బోర్న్ ఇన్ఫెక్షన్స్, ఈ క్యాస్నోర్ ఫారెస్ట్ డిసీజ్, ఎల్లో ఫీవర్, ఇన్ఫ్లుయెన్జా వైరసెస్, నిపా, ఎబోలా ఇవన్నీ కూడా వైరల్ జూనోసిస్. అదేవిధంగా ప్రోటోజోవల్ జూనోసిస్ అని, హెల్మెంతిక్ జూనోసిస్ అని, ఫంగల్ జూనోసిస్ అని ఉన్నాయి. వాటిలో వైరల్ జూనోసిస్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వైరస్ దాని ద్వారా వ్యాప్తించే వ్యాధులు మనకు చాలా ఇంపార్టెంట్. సరే, మరి WHO అనేటటువంటిది UNEPతో కలిపి ఏమేమి గైడ్లైన్స్ ఇచ్చింది? లైవ్ యానిమల్స్కి సంబంధించి సేల్ని సస్పెండ్ చేయాలి, రెగ్యులేటరీ బేస్ని స్ట్రెంగ్తెన్ చేయాలి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వీటన్నిటితో. 4వది యానిమల్ హెల్త్ సర్వీలెన్స్ సిస్టమ్ని పెట్టాలి, ఫుడ్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్స్ రన్ చేయాలి. వీటి ద్వారా మనకి యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చేటటువంటి జూనోటిక్ డిసీజెస్ని మనం తగ్గించవచ్చు.
నెక్స్ట్ వచ్చే డెకేడ్లో జూనోటిక్ డిసీజెస్ అన్నవి హ్యూజ్ స్కేల్ ఇంపాక్ట్ని చూపించబోతున్నాయన్నది వీళ్ళిద్దరూ చెప్తున్నటువంటి రిపోర్ట్ అన్నమాట. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ చూద్దామండి. ఫస్ట్ ఇష్యూ గ్రిగేరియస్ బ్యాంబూ అంటే ఏంటి, బాగా మొత్తం విపరీతంగా చెట్టు మొత్తం పూత రావడం గ్రిగేరియస్ బ్యాంబూ అంటారు. చాలా బ్యాంబూ స్పీషీస్ అనేటటువంటివి గ్రిగేరియస్ ఫ్లవరింగ్ అనేది చూపిస్తాయి. అంటే ఆ స్పీషీస్ ఒకేసారి మొత్తం అక్కడున్న ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ ఒకేసారి ఫ్లవరింగ్కి వస్తాయి. ఆ తర్వాత కొన్ని డేస్ తర్వాత చనిపోతాయి. అప్పుడు సడన్గా అక్కడున్న యానిమల్స్కి వీటికి ఫుడ్ ఉండదు కదా, దాంతో అక్కడ ఇంపాక్ట్ అనమాట. స్పొరాడిక్ అంటే అప్పుడప్పుడు వచ్చేదానికంటే గ్రిగేరియస్ అంటే విపరీతమైన ఫ్లవరింగ్ వస్తుంది. ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ కానీ ఏవైనా సరే దీనికి కాజ్ అవ్వచ్చు. సో ఈ కంటెక్స్లో ఎనర్జీ మొత్తం కూడా దానికే డైవర్ట్ అవుతుంది. దాంతో నెక్స్ట్ సీడ్స్ ఇవన్నీ కూడా వచ్చినా అవి మళ్ళీ చెట్లుగా మలవడానికి టైం పడుతుంది కదా. సో ఆ టైంలో ఈ బ్యాంబూ అనేది లభించదు. గ్రిగేరియస్ బ్యాంబూ సీజన్ ఉన్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ అవి ముందుగానే గమనించి ఆల్టర్నేటివ్ ఫుడ్ సోర్సెస్ అవి వెతికి పెడతాయి. ఎందుకంటే ఒకేసారి లేవనుకోండి అక్కడ ఉండే ఎలిఫెంట్స్ వీటికి ఫుడ్ ఉండదు, మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఇలాంటివి రావచ్చు. అందుకని గ్రిగేరియస్ బ్యాంబూ అని అంటాము. ఆ స్పీషీస్ ఆ ఈవెంట్ వచ్చేటప్పుడే ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటారు. నెక్స్ట్ ఇష్యూ బయోఫెన్సెస్ రీహ్యాబ్ అనే ప్రాజెక్ట్. మనకి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేటటువంటిది ఒక యూనిక్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. దాన్నే ప్రాజెక్ట్ రీహ్యాబ్ అంటారు. రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్. తేనెటీగలు బీ సౌండ్ వింటే ఆ ఏనుగులు ఆ పక్కకు రావు. సో ఇప్పుడు పొలాల దగ్గరలో ఇప్పుడు బీస్ ఉండేటటువంటి డబ్బాలు పెట్టామనుకోండి, అప్పుడు ఆ సౌండ్కి అవి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి రాకుండా కదా. సో అలాగా బయోఫెన్సెస్గా, బయో అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ని ఫెన్సెస్గా వాడితే దాన్ని బయోఫెన్సెస్ అని అంటారు. రీహ్యాబ్ అనేది హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడం కోసం ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ద్వారా తీసుకొని వచ్చింది. నేషనల్ హనీ మిషన్ అనే దాని కింద దీన్ని తీసుకొని వచ్చారు. బీ ఫెన్సెస్ అనేటటువంటివి ఎలిఫెంట్ అటాక్స్ నుంచి హ్యూమన్ హ్యాబిటేషన్స్, క్రాప్స్ వాటిని కాపాడడం కోసం అన్నమాట. బీ బాక్సెస్ అనేటటువంటివి ప్లేస్ చేసి వాటి ద్వారా ఇచ్చేస్తారు. సో దీన్నే బయోఫెన్సెస్ రీహ్యాబ్ అనే ప్రోగ్రాము ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇష్యూ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ స్పీషీస్. పంజాబ్లో కొంతమంది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ స్పీషీస్ని హంట్ చేశారు. దాంతో అది మనకు బాగా న్యూస్లోకి వచ్చింది. ఈ కంటెక్స్లో అసలు ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటే ఏంటి? ఇది రాజస్థాన్ యొక్క స్టేట్ యానిమల్గా చెప్తాము. క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్ ఇది. ఇది గ్రాస్ ల్యాండ్ స్పీషీస్లో ఫ్లాగ్షిప్ స్పీషీస్గా చెప్తాము. దీని పాపులేషన్ మోస్ట్లీ రాజస్థాన్, గుజరాత్లో ఉంది. బట్ కొన్ని ప్రాంతాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలో కూడా కొంత ఉంది. బట్టతల మేక పక్షి అని పిలుస్తారు దీన్ని. దీనికి హంటింగ్, పవర్ లైన్స్ ట్రాన్స్మిషను, హ్యాబిటాట్ లాస్, అగ్రికల్చర్ కోసం ల్యాండ్ యూజ్ చేంజ్ ఇవన్నీ కూడా దానికి థ్రెట్స్గా మారడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో దీనికి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేటస్ అనేది ఉంది. సైట్స్లో అపెండిక్స్ 1లో ఉంది. సిఎంఎస్ కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్లో అపెండిక్స్ 1, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం అన్నిట్లోనూ హైయెస్ట్ ప్రొటెక్షన్ కల్పించారు. మనకి లాస్ట్ 60 years 50 yearsలో విపరీతంగా దీని యొక్క నంబర్స్ పడిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ క్లైమేట్ జస్టిస్. రీసెంట్గా మనకి యుఎస్ఏకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్యారిస్ అగ్రిమెంట్లో మళ్ళీ జాయిన్ అయ్యి, ట్రంప్ ఉన్నప్పుడు దాని నుంచి బయటకు వెళ్ళిపోయారు. ప్యారిస్ అగ్రిమెంట్లో మళ్ళీ జాయిన్ అయ్యి క్లైమేట్ యాక్షన్ అనేటటువంటిది మేము తీసుకుంటాము మేజర్ ఎకానమీస్ అన్నిటితో కలిసి అని చెప్పడం జరిగింది. సో ఆ కంటెక్స్లో ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ కూడా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అన్నారు. నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్కి వెళ్ళాలన్నారు. మరి ఆ కంటెక్స్లో క్లైమేట్ జస్టిస్ అనే ఇష్యూ న్యూస్లో ఉందండి. అదేంటి? ఇప్పుడు హిస్టారికల్గా ఎవరు ఎమిషన్స్ చేశారండి? డెవలప్డ్ కంట్రీసా, ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ డెవలప్డా, లేకపోతే మనమా? ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్. ఎమిషన్ బ్రాకెట్స్ అంటే ఓవరాల్గా ఎంత ఎమిషన్స్ చేయొచ్చు నెక్స్ట్ 50 years, నెక్స్ట్ 100 years ఇలాగా. సో వాటిని చూసుకొని అందరికీ కామన్ గోల్సే, కానీ హిస్టారికల్ జస్టిస్ ఉంది కాబట్టి డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీతో అందరూ ఎమిషన్స్ తగ్గించడానికి ఎమిషన్ బ్రాకెట్స్ని టార్గెట్స్గా పెట్టుకోవాలి, కరెక్టే. కానీ డిఫరెన్షియేటెడ్ ఎమిషన్స్ అనేవి డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి, కామన్ గోల్సే. హిస్టారికల్ జస్టిస్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ విధంగా చెప్పేదే
క్లైమేట్ జస్టిస్ అని పిలుస్తాము. మరి నెట్ కార్బన్ ఎమిషన్స్ అంటున్నారు. నెట్ కార్బన్ ఎమిషన్స్ అందరూ టక్కున తీసుకొని రావడం అనేది కుదరకపోవచ్చు. ఎవరు హిస్టారికల్ ఎమిషన్స్కి కారణమో వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ సీవీడ్ అంటున్నాం. సీవీడ్ అనేటటువంటిది జనరల్గా మెరైన్ ప్లాంట్ స్పీషీస్కి కామన్ పేరుగా వాడుతూ ఉంటారు. సీవీడ్ అనేటటువంటి దాన్ని ఒక ఇంపార్టెంట్ ఎకనామిక్ సోర్స్గా ఉంది అన్నట్టుగా మనకు న్యూస్లో వచ్చింది. ఆ కంటెక్స్లో దీని గురించి చూద్దాం. ఇది మెరైన్ ప్లాంట్స్ ఆల్గేకి సీవీడ్ని వాడుతూ ఉంటారు. జనరల్గా ఓషన్స్లోనే కాక రివర్స్, లేక్స్ వీటిలో కనిపిస్తుంది. కానీ ఫ్రెష్ వాటర్ సీవీడ్ని జనరల్గా పాయిజనస్గా ఉంటుంది. మనకి మెరైన్ వాటర్ సీవీడ్ చాలా మెడిసినల్గా కానీ ఫుడ్కి కానీ చాలా వాటికి వాడుతూ ఉంటారు. సీవీడ్స్ కొన్ని మైక్రోస్కోపిక్గా ఉంటాయి, కొన్ని ఇదిగో చెట్లలాగా పెద్దగా కూడా ఉంటాయన్నమాట. సో ఈ జైంట్ కెల్ప్ ఫారెస్ట్లు అంటారు. సో ఈ వాటర్లో ఇవి పెరుగుతూ ఉంటాయి. వీటిలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇవి ఉంటాయి. సో కొన్ని సీవీడ్స్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ ఉంటాయి. సో క్యాన్సర్ ఫైటింగ్ ఏజెంట్స్ ఇవన్నీ ఉండడం వల్ల సీవీడ్ ఎక్స్ట్రాక్షన్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఎకానమీగా మారడం జరిగింది. సీవీడ్ అంటే ఏంటి, దాని ఉపయోగాలు అంటే ఏంటి అని తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇష్యూ రెడ్ రైస్. రీసెంట్గా ఇండియా యొక్క రైస్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్కి బూస్టింగ్ ఇస్తూ అస్సాంకి సంబంధించినటువంటి రెడ్ రైస్ అనే దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టాం. రెడ్ రైస్ చూడండి, రెడ్ కలర్లో ఉన్నాయి. ఐరన్ ఎక్కువగా ఉంటుందన్నమాట రెడ్ రైస్లో. బ్రహ్మపుత్ర వ్యాలీ అయినటువంటి అస్సాం ప్రాంతంలో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇది కంప్లీట్లీ ఆర్గానిక్, ఏ విధంగానూ కెమికల్ ఫర్టిలైజర్స్ని వాడరు. దీన్నే బావోధన్ అని కూడా మన అస్సాంలో పిలుస్తూ ఉంటారనమాట. బ్రౌన్ రైస్, వైట్ రైస్ లాగా రెడ్ రైస్ అనేటటువంటిది కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేటటువంటివి ఉన్నాయి. సో అయితే దీంట్లో యాంథోసైనిన్ అనేటటువంటిది ఉండడం వల్ల జనరల్గా దంచి పూర్తిగా కానీ లేదా పార్షియల్గా దంచి తింటారు. ఎందుకంటే అంత త్వరగా ఉడకవు, డైజెస్ట్ అవ్వవు, అందుకని ముక్కలు ముక్కలుగా చేసుకొని తింటారు. సో కలర్ అనేటటువంటిది దీనికి ఇలా ఉంటుంది. అంతపాటు న్యూట్రియంట్ వాల్యూ ఎక్కువ ఉండడం కూడా ఇదొక సిగ్నిఫికెంట్. ప్లస్ ఇది ఆర్గానిక్, కెమికల్స్ వాడాల్సిన అక్కర్లా. రైస్లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి. ఆ డైవర్సిటీని ఇండియా ప్రమోట్ చేయగలగాలి. ఎస్. నెక్స్ట్ ఇష్యూ షిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఒడిస్సాలో ఉంది. షిమ్లీపాల్ బయోస్ఫియర్లో ఇది పార్ట్. ఈ షిమ్లీపాల్ నేషనల్ పార్క్ బయోస్ఫియర్ రిజర్వ్లో రీసెంట్గా మ్యాసివ్ ఫారెస్ట్ ఫైర్ అనేది జరిగింది. సో దాంట్లో కోర్ ఆఫ్ ది బయోస్ఫియర్ అయితే ఏమీ ఇంపాక్ట్ అవ్వలేదు. బయోస్ఫియర్ రిజర్వ్లో అండి కోర్ అని, బఫర్ అని, ట్రాన్సిషన్ జోన్స్ అని ఇలా ఉంటాయి. ఈ కోర్ రీజన్ అన్నిటికంటే ఎకలాజికల్లీ సెన్సిటివ్. అదైతే ఏమీ థ్రెట్ అవ్వలేదు, బట్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు నష్టపోయాయి. సిమ్లీ అని ఎందుకు పిలుస్తారంటే సిముల్ అనేటటువంటి సిల్క్ కాటన్ ట్రీస్ ఎక్కువ ఉంటాయి. ఆ పేరు మీద దాన్ని షిమ్లీపాల్ అని పిలుస్తాము. ముందుగా దీన్ని టైగర్ రిజర్వ్గా గుర్తించారు. ఆ తర్వాత ప్రాజెక్ట్ టైగర్ కింద 1994లో బయోస్ఫియర్ రిజర్వ్గా గుర్తించారు. యునెస్కో యొక్క వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్లోనూ ఇది పార్ట్ అయింది. ఇది షిమ్లీపాల్ కుల్దియా హద్గర్ ఎలిఫెంట్ రిజర్వ్లో కూడా పార్ట్ అన్నమాట. దీన్ని మయూర్భంజ్ ఎలిఫెంట్ రిజర్వ్ అంటారు. దీంట్లోనూ ఇది పార్ట్గా ఉంది షిమ్లీపాల్. మరి ఇక్కడ ఫైర్స్ ఇవి జరిగితే ఏమవుతాయండి, అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ ఎఫెక్ట్ అవుతుంది, అంతేనా. నెక్స్ట్ ఇష్యూ న్యాచురల్ క్యాపిటల్ అకౌంటింగ్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ ప్రాజెక్ట్ అంటున్నాం. సో ఇండియా అనేది 90 కంట్రీస్లో ఒక ఎకోసిస్టమ్ అకౌంటింగ్లో మన కంట్రీ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది నేషనల్ అకౌంటింగ్ వాల్యుయేషన్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ ప్రాజెక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. దీంట్లో ఏదైనా అకౌంటింగ్ డేటా చూసేటప్పుడు ఎన్విరాన్మెంటల్గా కూడా చూడాలి. మనకి ఈ NACVS అనే ప్రాజెక్టు యూరోపియన్ యూనియన్ కూడా దీనికి ఫండింగ్ అనేది చేయడం జరిగింది. దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ డివిజన్, UN ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, UN కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ ఇవన్నీ కలిసి ఈ ప్రోగ్రామ్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ అనేది ఇండియా స్పెసిఫిక్గా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది చూస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ప్లస్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో కలిసి ఈ ప్రాజెక్ట్ని మానిటర్ చేయడము. ఎన్విరాన్మెంట్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ని మానిటర్ చేయడం, ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఏం మార్పులు వచ్చాయి, ఇలా చూడడం అనమాట. నెక్స్ట్ ఇష్యూ కొయిలీషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియన్స్. దీన్ని 2019లో లాంచ్ చేశారు. అంటే డిజాస్టర్స్ ఎస్పెషల్గా క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ డిజాస్టర్స్ పెరుగుతూ ఉన్నాయి. ఆ కంటెక్స్లో
ఏ విధంగా టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకోవాలి, ఏ విధమైన ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వాలి, వీటన్నిటి కోసం ఒక గ్రూప్గా ఫామ్ అవ్వడం 2019లో దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. దీంట్లో ఏంటి, రెసిలియన్స్ని పెంచాలి. 22 మెంబర్ కంట్రీస్, 7 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది జరుగుతుంది దీని కింద. ఈ రెసిలియంట్ డిజాస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మల్టిపుల్ యుఎన్ ఏజెన్సీస్, మినిస్టీరియల్ బ్యాంక్స్, డెవలప్మెంటల్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టార్ వీటన్నిటితో కలిసి తీసుకొని రావడం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటటువంటిది కూడా దీంట్లో భాగంగా ఉంది. దాన్ని 2015లో తీసుకొని వచ్చాము. ఇక్కడ ఇంటర్నేషనల్గా సిడిఆర్ఐ అనే దాన్ని సెటప్ చేయడము, ఒక నాలెడ్జ్ ప్లాట్ఫామ్గా ఇది పనిచేయడము, 480 కోట్ల రూపాయలని 5 years పీరియడ్లో దీనికోసం స్పెండ్ చేయాలని, అదేవిధంగా హై డిజాస్టర్ రిస్క్ ఉన్న ఏరియాస్ మొత్తాన్ని వాటన్నిటికీ సంబంధించిన ఇష్యూస్ని, వాటికి సంబంధించినటువంటి వాటన్నిటిని కవర్ అవ్వాలి, ఆ రిస్క్ మొత్తాన్ని తగ్గించేలాగా డెసిషన్స్ తీసుకోవాలన్నట్టుగా ఈ గ్రూపింగ్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఫేమ్ స్కీమ్. మనకి గవర్నమెంట్ అనేది ఫేమ్ స్కీమ్ని ఇంకొక 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తున్నాం. 2022 అన్నాం కదా, 2024 వరకు అన్నారు. అందువల్ల ఇది న్యూస్లో ఉంది. ఈ ఫేమ్ అనేటటువంటి స్కీమ్ అనేది నేషనల్ ఎలక్ట్రికల్ మొబిలిటీ మిషన్ ప్లాన్ అనే దాంట్లో భాగము. దీంట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి సబ్సిడీస్ ఇచ్చి వాటిని ప్రమోట్ చేసేందుకు 2015లో phase 1 స్టార్ట్ చేశారు. 2019లో phase 2 అనేది తీసుకొచ్చారు. 2022లో అది ఎండ్ అవ్వాల్సి ఉండగా 2024 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాం అన్నారు. మరి ఈ కంటెక్స్లో నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ అంటే ఏంటి? గవర్నమెంట్ అనేది 6 to 7 మిలియన్ ఎలక్ట్రిక్ వెహికల్స్, హైబ్రిడ్ వెహికల్స్ని సేల్ చేయాలి 2020 కల్లా అన్న దాంతో దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఫేమ్ 2 అనే దాని కింద ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ అన్నమాట. ఇన్సెంటివ్స్ ఇస్తారు. అదేవిధంగా 10 లక్షల ఈ ఎలక్ట్రిక్ 2 వీలర్స్, 5 లక్షల 3 వీలర్స్, 4 వీలర్స్ వీటన్నిటిని ఎంకరేజ్ చేసేందుకు అనమాట 10,000 కోట్ల రూపాయలని నెక్స్ట్ 3 yearsకి అన్నారు. అంటే 2019 నుంచి 2022 వరకు. ఇప్పుడు దాన్ని ఇంకో 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ. మనకి రీసెంట్గా తుఫాన్లు ఇవి వచ్చాయి, సైక్లోన్ తాతే ఇవి. సో ఆ కంటెక్స్లో నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అనేది న్యూస్లో ఉంది. ఏంటి ఇంతకీ ఇది? నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా సెటప్ చేయబడినటువంటిది. ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు కోఆర్డినేషన్, ఇంప్లిమెంటేషన్ కోసం ఇది పనిచేస్తుంది. ఇది అపెక్స్ బాడీ అనమాట. క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ అని ఉంటుంది, వివిధ మినిస్ట్రీస్ యొక్క కాంబినేషన్. దానికి గైడ్ లైన్స్ ఇస్తుంది. మరి ఈ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఓవరాల్గా డిజాస్టర్ రెస్పాన్స్ ఎలా ఉంది దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటుంది. క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్కి డైరెక్షన్స్ ఇస్తుంది. దీనికి క్యాబినెట్ సెక్రటరీ చైర్మన్గా ఉంటారు. ప్రైమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి మెంబర్ సెక్రటరీ టు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, అదర్ మినిస్ట్రీస్ ఎవరైతే ఆ డిజాస్టర్కి కన్సర్న్ వాళ్ళందరూ ఉంటారు. అయితే మనకి ఎన్డీఎంఏ అనే ఇంకో చట్టం ఉందండి. ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కింద నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అని ఉంది. అది కూడా సిమిలర్ ఫంక్షన్స్ చేయాలి. ఈ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్డీఎంఏ చట్టం తీసుకొని రాకముందు ఉంది. సో అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతూ ఉంది. ఎన్ఈసీ ఉన్నా సరే దాన్ని తీసేసి దీన్ని ఎక్స్టెండ్ చేయడము, లేదా దీన్నే దాంతో కలపడము ఇలా ఏం చేయలేదు మనం. సో దానివల్ల రెండింటికి కన్ఫ్యూజన్ అయితే ఉంది. బట్ ఓవరాల్గా కోఆర్డినేట్ చేసుకునేది నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ. నెక్స్ట్ గవర్నాన్స్కి సంబంధించిన ఇష్యూస్ చూద్దామండి. ఫస్ట్ ఐటీ రూల్స్ 2021. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అనేది ఐటీ రూల్స్ని, గైడ్ లైన్స్ని తీసుకొని రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టము అని అంటాము. దాని కింద ఈ గైడ్ లైన్స్ని తీసుకొని వచ్చింది. దీని ప్రకారం సోషల్ మీడియా అనేటటువంటి దాన్ని ఎలా రెగ్యులేట్ చేయాలి, డిజిటల్ మీడియా ఓటీటీ ప్లాట్ఫామ్స్ యొక్క రెగ్యులేషన్స్ దీంట్లో చెప్పబడ్డాయి. ఈ రూల్స్ అనేటటువంటివి డిజిటల్ ప్లాట్ఫామ్స్ అకౌంటబుల్గా ఉండాలి. టైటర్గా టైమ్ లైన్స్ అనేటటువంటివి పెట్టడం జరిగింది. అన్లాఫుల్ కంటెంట్ ఉంటే తీసేయాలి. అదేవిధంగా ఫస్ట్ ఆరిజినేటర్ ఎవరు అంటే ఎవరి దగ్గర నుంచి అసలు ఈ మెసేజ్ స్టార్ట్ అయింది అని చెప్పాలి. అప్పుడు మనము ఎవరి అఫెన్స్కి పాల్పడ్డారో తెలుస్తుంది. బిగ్గర్ ప్లాట్ఫామ్స్కి సంబంధించి వాళ్ళ యొక్క లోకల్ ప్రెజెన్స్ ఎలా ఉండాలి, వాళ్ళ గ్రీవాన్స్ సిస్టమ్ ఎలా ఉండాలి, ఇలాగ వాటిని రెగ్యులేషన్ పెంచారు. వాలంటరీ యూజర్ వెరిఫికేషన్ మెకానిజం చేయాలి అన్నది. అదేవిధంగా డిజిటల్ మీడియా ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చి సెల్ఫ్ రెగ్యులేషన్, కంటెంట్ని యూనివర్సల్ అడల్ట్ క్లాసిఫికేషన్ చేయాలి, కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫాలో అవ్వాలి, గ్రీవాన్స్ మెకానిజం ఉండాలి,
డిజిటల్ న్యూస్ మీడియా అనేటటువంటి దానికి మన నార్మల్ ట్రెడిషనల్ మీడియాకి ఎలాంటి రెగ్యులేషన్స్ అవి వర్తిస్తాయని చెప్పారు. ఒకవేళ అవి వాటితో కనుక కంప్లై అవ్వకపోతే సేఫ్ హార్బర్ ప్రొవిజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సేఫ్ హార్బర్ ప్రొవిజన్ అంటే ఈ ఐటీ చట్టం కింద మనకి ఇవి ఇంటర్మీడియరీస్, ఐటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఇంటర్మీడియరీస్. వాటిలో పోస్ట్ చేసే కంటెంట్కి వాళ్ళకేం సంబంధం లేదు, వాళ్ళకి ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు అని ఉంటుంది. అది ఆ ప్రొవిజన్ని సేఫ్ హార్బర్ ప్రొవిజన్ అంటారు. ఇప్పుడు ఈ ఐటీ రూల్స్ పాటించలేదనుకో ఆ ప్రొవిజన్ పోతుంది. అదేవిధంగా ఐటీ చట్టము ఐపీసీ కింద పనిషబుల్ కూడా. ఇవి ఐటీ రూల్స్కి సంబంధించి చూడండి, ఇవి కూడా ఐటీ రూల్స్కి సంబంధించి ఒకసారి చూడాలండి. నెక్స్ట్ ఇష్యూ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. రీసెంట్గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ రూరల్ డెవలప్మెంట్ అనేది అసలు మీరు ఇచ్చేటటువంటి పెన్షన్స్ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద ఏమన్నా సరిపోతాయా అసలు అని క్రిటిసైజ్ చేసింది. అసలు ఏంటి ఈ ప్రోగ్రామ్? నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకొని వచ్చారు. దీంట్లో ఎల్డర్లీ పాపులేషను, విడోస్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఫామ్లో ఇవ్వడం 1996లో దీన్ని తీసుకొని వచ్చారండి. ఈ స్కీమ్ అనేటటువంటిది డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోని 41 ఆర్టికల్ని ఫుల్ఫిల్ చేసేందుకు. ఈ ఆర్టికల్ 41లో ఏం చెప్తుంది? అన్ఎంప్లాయ్మెంట్, ఓల్డ్ ఏజ్, సిక్నెస్తో బాధపడుతున్న వాళ్ళకి గవర్నమెంట్ అనేటటువంటిది పబ్లిక్ అసిస్టెన్స్ కల్పించాలన్నారు. సో ఈ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనేది బీపీఎల్ ఫ్యామిలీస్కి వర్తిస్తుంది. దీంట్లో 5 కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఒకటి ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అని, ఇందిరాగాంధీ నేషనల్ విడో పెన్షన్ స్కీమ్ అని, ఇందిరాగాంధీ నేషనల్ డిజబిలిటీ పెన్షన్ స్కీమ్ అని, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ ప్రోగ్రామ్ అని, అన్నపూర్ణ, ఇలాగా 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ 5 కాంపోనెంట్స్లో ఈ ప్రోగ్రామ్ అనేది ఎల్డర్స్, విడోస్కి వీళ్ళకి వర్తిస్తున్న పెన్షన్ వచ్చి 200 నుంచి 500 రూపాయలు సిటిజన్స్, సీనియర్ సిటిజన్స్కి, విడోస్కి 300 నుంచి 500, డిజేబుల్డ్ పర్సన్స్కి 300, ఫ్యామిలీ బెనిఫిట్ డెత్ కానీ ఇది అయినప్పుడు 20,000 రూపాయలు. అన్నపూర్ణ స్కీమ్ కింద 10 kgs ఫుడ్ గ్రెయిన్స్ అనేవి పర్ మంత్ ఫ్రీగా అందిస్తారు సీనియర్ సిటిజన్స్కి. మిగిలిన డబ్బులు ఇప్పుడు మనకి మన రాష్ట్రాల్లో 2,000, 2,250 ఇలా ఇస్తుంటారు కదా, అది ఎలా వస్తుంది మరి? వీళ్ళు ఇచ్చేది ఇలా అయితే దీనికి యాడ్ చేసుకొని మరి స్టేట్స్ అనేవి చెల్లిస్తున్నాయి. కానీ ఈ 200, 500 అనేవి సరిపోతాయా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ పెన్షన్స్ అనేటటువంటి సరిపోతాయా? లేదు. సో ఈ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనేది రివాంప్ చేయండి అన్నట్టుగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ రూరల్ డెవలప్మెంట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నేషనల్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేటర్. సుప్రీంకోర్టు అనేది గవర్నమెంట్ని అసలు మీరు ఇండిపెండెంట్ రెగ్యులేటర్ని తీసుకొని రమ్మని మేము చెప్పి చాలా రోజులైంది కదా, మరి ఎందుకు తీసుకొని రాలేదు? ఇప్పటి వరకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటే డైరెక్ట్గా ఏదైనా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఇవ్వాలని అదే చూసుకుంటుంది. ఒక ఇండిపెండెంట్ రెగ్యులేటర్ ఉండాలన్నాం కదా అని అడుగుతున్నారు. సుప్రీంకోర్టు అనేటటువంటిది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చట్టం కింద ఇండిపెండెంట్ ఓవర్ సైట్ ఉండాలి అన్నట్టుగా 2011లో లఫ్రాజ్ యురేనియం మైనింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పింది. దీన్నే లఫ్రాజ్ మైనింగ్ కేసు అని కూడా అంటారు. అసలు ఎందుకు ఉండాలి ఇలాంటి రెగ్యులేటెడ్? ఓవరాల్గా ఇండిపెండెంట్గా, ఆబ్జెక్టివ్గా, ట్రాన్స్పరెంట్గా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఇచ్చేందుకు. దాని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ ఎలా అవుతుంది? క్లియరెన్సెస్ ఇచ్చాము, ఎలా అవుతుంది అవన్నీ చూసుకునేందుకు ఇలా ఉండాలి అన్నట్టుగా అన్నమాట. కానీ ఇప్పటివరకు అది తీసుకొని రాలేదు. నెక్స్ట్ ఇష్యూ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ. ఓల్డ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో తుక్కు అంటారు, తుక్కు విధానము అని. సో దాన్ని సేల్ చేసేసేయాలి అన్నట్టుగా అనమాట. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది వెహికల్ స్క్రాపేజ్ పాలసీని అనౌన్స్ చేశారు. బడ్జెట్లో దీని గురించి మాట్లాడారు, దీన్ని ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఈ పాలసీలో 51 లైట్ మోటార్ వెహికల్స్ వాటికి సంబంధించి ఏవైతే 20 సంవత్సరాలు అంతకంటే పైబడిన ఉన్నాయో, లేదా 34 లక్షల లైట్ మోటార్ వెహికల్స్ 15 సంవత్సరాలు పైబడి ఉన్నాయో వాటిని కవర్ చేస్తుంది. దీని కింద జీపీఎస్ బేస్డ్ టోల్ కలెక్షన్ని కూడా వెహికల్ స్క్రాపేజ్ పాలసీ అన్నారు. మరి ఏమవుతుందండి? 20 సంవత్సరాలు పైబడిన వెహికల్ వాడుకుంటే ఎక్కువ రోడ్ ట్యాక్స్ వేస్తారు. అమ్మేస్తే వాళ్ళకి అది అమ్మినందుకు కాను వాళ్ళకు కొంత ఇన్సెంటివ్, కొత్త వెహికల్ కూడా రిబేట్స్ అందిస్తారు. ఆ విధంగా నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ అనే దాన్ని తీసుకొని వచ్చారు.
పొల్యూషన్ని తగ్గిస్తుంది, ఆటోమొబైల్ సెక్టార్లో డిమాండ్ని పెంచుతుంది, ఎంప్లాయ్మెంట్ పెంచుతుంది. వీటన్నిటి కోసం వెహికల్ స్క్రాపేజ్ పాలసీ అనేది ఇంపార్టెంట్గా మనం చెప్తాము. దాంతోపాటు గవర్నమెంట్కి సంబంధించినటువంటి వెహికల్స్ని రీప్లేస్ చేయడం, స్క్రాప్కి పంపించి వాటిని కొంత టైం పరిధిని ఇస్తారు, ఆ టైంలో కొత్త వెహికల్స్ కొనుక్కోవడం. వీటన్నిటి ద్వారా పొల్యూషన్ను, ఎకనామిక్ బెనిఫిట్స్, ఎకలాజికల్ బెనిఫిట్స్ అన్నీ అందించేలాగా ఈ పాలసీని డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, జల్ జీవన్ మిషన్ వాటర్ క్వాలిటీ ఫ్రేమ్వర్క్. జల్ శక్తి మిషన్ అనేటటువంటిది వాటర్ క్వాలిటీ టెస్టింగ్, మానిటరింగ్ కోసం ఒక ఫ్రేమ్వర్క్ని లాంచ్ చేసింది. జల్ జీవన్ మిషన్ అనేటటువంటిది గవర్నమెంట్ యొక్క ఒక ఫ్లాగ్షిప్ స్కీమ్గా చెప్తాము. 3.6 లక్షల కోట్ల బడ్జెట్ అనేది ఇచ్చారు. దాంట్లో 2% స్పెసిఫిక్గా క్వాలిటీ మానిటరింగ్ అనే పెట్టారు. సరే, ఈ గైడ్లైన్స్ ప్రకారం నేషనల్ అక్రెడిషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ అనేటటువంటిది ఎవ్రీ స్టేట్, డిస్ట్రిక్ట్, బ్లాక్ లెవెల్లో నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టెస్టింగ్ సెంటర్స్ పెడతాయి. పంచాయత్ లెవెల్లో టీమ్ ఆఫ్ విమెన్ విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీస్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఫీల్డ్ లెవెల్లో టెస్ట్ చేసుకుని కిట్స్ ఇస్తారు. ఇది సింపుల్గా అండి, జల్ జీవన్ మిషన్ అనేటటువంటిది నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఉండేదా, దాని పేరు మార్చడం జరిగింది. ప్రైవేట్ ప్లేయర్స్ని వీళ్ళందరినీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. టెస్టింగ్ ప్రాపర్గా ఉండాలండి, అంతే. మరి ఏ పారామీటర్స్ని టెస్ట్ చేయాలి? పిహెచ్ వాల్యూ ఎంత ఉంది, డిజాల్వ్డ్ సాలిడ్స్ ఎంత ఉన్నాయి, క్లోరైడ్, ఆల్కలినిటీ, హార్డ్నెస్, సల్ఫేట్స్, ఇలా వీటన్నిటిని టెస్ట్ చేస్తారు. వాటర్ క్వాలిటీ ఫ్రేమ్వర్క్ని తీసుకొని వచ్చారు. బెటర్ క్వాలిటీతో వాటర్ని అందించాలన్నదే దీని ఉద్దేశం. నెక్స్ట్ ఇష్యూ, పోలీస్ రిఫార్మ్స్. ప్రకాష్ సింగ్ కేస్. మహారాష్ట్రకు సంబంధించిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ మరి చీఫ్ మినిస్టర్కి ఒక లేఖ రాయడం జరిగింది. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంది ట్రాన్స్ఫర్స్లో అని. మహారాష్ట్రలో మనకు తెలిసే ఉంటుంది, చాలా కాన్ఫ్లిక్ట్ అనేది జరిగింది. మన యొక్క అంబానీస్ వాళ్ళ ఇంటి ముందు ఒక జీప్లో ఈ ఎక్స్ప్లోజివ్స్ పెట్టారు. దాంతో చాలా అలిగేషన్స్ రావడము, మమ్మల్ని మినిస్టరే బెదిరిస్తున్నాడు, రోజుకి ఇన్ని లక్షలు కలెక్ట్ చేసుకొని రా అని చెప్పి ఇలాగ చాలా కంప్లైంట్స్ వచ్చాయి. సో ఆ కంటెక్స్లో అసలు పోలీస్ వ్యవస్థ ఇండిపెండెంట్గా ఉండాలి, పోలీస్ వ్యవస్థలో రిఫార్మ్స్ తీసుకోవాలని చెప్తుంటాం. దానికి సంబంధించి 7 పాయింట్ డైరెక్టివ్స్ అనేది సుప్రీంకోర్టు ప్రకాష్ సింగ్ అనే కేసులో ఇష్యూ చేసింది, అయినా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ప్రకాష్ సింగ్ మరి బీహార్ డీజీపీగా పనిచేశారు. ఆ తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఒక పిఐఎల్ ఫైల్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్స్ ఏ విధంగా పోలీస్కి సంబంధించిన చర్యలు చేపట్టాలి, పోలీస్ అనేది స్టేట్ లిస్ట్లో ఉందండి. సో స్టేట్స్ ఏ విధమైన చర్యలు చేపట్టాలన్న దానికోసం 7 డైరెక్టివ్స్ని రిలీజ్ చేసింది. కానీ వాటి యొక్క ప్రోగ్రెస్ మీద డేటా అనేది మన దగ్గర లేదు. సరే చూడండి, స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అనేది కాన్స్టిట్యూట్ చేయాలి. డీజీపీగా అపాయింట్ చేస్తే 2 సంవత్సరాల టెన్యూర్. మనకి రాకేష్ ఆస్థానా కేసులో ఇదే జరుగుతుంది, 2 సంవత్సరాల టెన్యూర్ ఉండాలి, 1 సంవత్సరంతోనే ఎలా చేస్తారు? ఢిల్లీ పోలీస్ కమిషనర్గా అపాయింట్ చేశారండి. సో అప్పుడు అది కాంట్రవర్సీ అవుతుంది. ఇప్పుడు ఎస్పీస్, ఎస్హెచ్ఓస్కి 2 సంవత్సరాల టెన్యూర్ ఉండాలి. ఇన్వెస్టిగేషన్ని, లా అండ్ ఆర్డర్ ఫంక్షన్స్ని సపరేట్ చేయాలి. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్ అనే దాన్ని సెటప్ చేయాలి. కంప్లైంట్స్ అథారిటీ డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్లో తీసుకొని రావాలి. నేషనల్ సెక్యూరిటీ కమిషన్ అనే సెంట్రల్ లెవెల్లో తీసుకొని రావాలి. ఇవన్నీ కూడా పోలీస్ రిఫార్మ్స్లో ఇంట్రడ్యూస్ చేయమన్నారు. కానీ చాలా స్టేట్స్లో అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదేవో, కొన్ని అక్కడక్కడ ఇంప్లిమెంట్ చేశారంతే. నెక్స్ట్ ఇష్యూ, ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్య భారత యోజన. దీన్ని బడ్జెట్ 2021లో ప్రపోజ్ చేశారు. ఏమని? హెల్త్ అండ్ వెల్బీయింగ్ని ప్రమోట్ చేయాలి. సో దాని కింద మనకి 65,000 కోట్ల రూపాయలతో నెక్స్ట్ 6 సంవత్సరాల్లో ఈ నేషనల్ హెల్త్ మిషన్ కింద తీసుకొని రావడం అనమాట. దానికి అడిషనల్గా ఈ మనీ అనమాట. స్వచ్ఛ భారత్ అభియాన్ మిషన్ అనేటటువంటి దాని కింద ఫైనాన్షియల్ అలొకేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ కంటెక్స్లో మరి హెల్త్ దీనికోసం అర్బన్ రూరల్ హెల్త్ సెంటర్స్ తీసుకొని రావడం కోసం ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ తీసుకొని వస్తారు. క్రిటికల్ కేర్ బ్లాక్స్ అనేవి పెంచుతాము. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. పబ్లిక్ హెల్త్ యూనిట్స్, హెల్త్ ఎమర్జెన్సీ సెంటర్స్, వన్ హెల్త్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ అనేది తీసుకొని వచ్చి R&D చేపట్టడం, ఇవన్నీ కూడా ఆత్మనిర్భర్ భారత్ స్వస్థ్య అభియాన్, స్వస్థ్య భారత్ యోజన అనే దాని కింద అనౌన్స్ చేయడం జరిగింది ఇయర్ బడ్జెట్లో. నెక్స్ట్ ఇష్యూ, ఆర్టీఐకి సంబంధించిన పిటిషన్స్ని రిజెక్ట్ చేస్తున్నారు అని చెప్పి మనకు ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. అసలు ఏంటి, ఏ గ్రౌండ్స్ మీద
ఆర్టీఐకి సంబంధించిన వాటిని రిజెక్ట్ చేయొచ్చు. ఓన్లీ 4.3% రిక్వెస్ట్ని రిజెక్ట్ చేయడం జరిగింది అన్నట్టుగా యాన్యువల్ రిపోర్ట్ చెప్పింది. సరే, అసలు ఏ గ్రౌండ్స్? 3 గ్రౌండ్స్ ఉన్నాయండి. సెక్షన్ 1, సెక్షన్ 8(1), సెక్షన్ 9, సెక్షన్ 24. ఈ మూడిటి కింద ఆర్టీఐ కింద ఫైల్ చేసిన వాటిని రిజెక్ట్ చేయొచ్చు. రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం 2005 అనేది మనం ఇన్ఫర్మేషన్ అడిగితే జనరల్గా 30 days లోపు, మరీ అర్జెంట్ ఇన్ఫర్మేషన్ అయితే 48 గంటల్లో చెల్లించాలి. మనకి ప్రతి ఆఫీస్లోనూ పిఐఓ అని ఉంటారు, ఇది మనకు తెలుసు. అయితే ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్కి సంబంధించి సెక్షన్ 8 కింద సావర్నిటీ, ఇంటిగ్రిటీకి థ్రెట్ ఉంటుందన్న, ట్రేడ్ విషయాలు లేదా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్క్లోజ్ చేయాల్సిన అక్కర్లా. అదేవిధంగా సెక్షన్ 9 కింద కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ అవుతుంది అనుకుంటే డిస్క్లోజ్ చేయాల్సిన అక్కర్లా. సెక్షన్ 24 కింద సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వావి ఇదిగో వీళ్ళ మీద కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయని వీటితో అవేం ఇన్ఫర్మేషన్ రివీల్ చేయాల్సిన అక్కర్లేదు. ఇలాగ మనకి 3 సెక్షన్స్ కింద ఆర్టీఏ అనేటటువంటి పిటిషన్స్ని రిజెక్ట్ చేయొచ్చు. ఓన్లీ 4.3% కేసులోనే ఇలా రిజెక్షన్ జరిగిందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ, సిఎస్ఐఆర్ అనేది ఫ్లోరికల్చర్ మిషన్ అనే దాన్ని తీసుకొని వచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, కేవీఐసి, ఇలా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కలిపి, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈస్, వివిధ యూనివర్సిటీస్ కలిపి దీన్ని తీసుకొని వచ్చాయన్నమాట. ఫ్లోరీ అంటే ఫ్లవర్స్కి, ఫ్లోరికల్చర్ మిషన్స్ ద్వారా సిఎస్ఐఆర్, అగ్రో టెక్నాలజీస్ అనేటటువంటిది న్యూ వెరైటీస్ని డెవలప్ చేయాలి, వాల్యూ అడిషన్ని తీసుకొని రావాలి, మార్కెట్ లింకేజ్ని ప్రమోట్ చేయాలి, ఫ్లోరికల్చర్కి సంబంధించిన కన్వర్జెన్స్ పెంచాలి. దీనివల్ల అపీకల్చర్ అంటే బీస్, తేనెటీగలు, ఇవన్నీ కూడా చెట్ల యొక్క మకరందం ఉండాలి. దాని ప్లాంట్స్లో ఎస్పెషలీ వీటినే వాడతాయి, ఫ్లవర్స్. సో ఈ ఫ్లోరికల్చరల్ మిషన్ అనేది సిఎస్ఐఆర్ కింద తీసుకొని రావడం జరిగింది. 21 స్టేట్స్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇష్యూ, సుగమ్య భారత్ యోజన. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది సుగమ్య భారత్ యాప్ అనే దాన్ని లాంచ్ చేసింది. సో ఈ కంటెక్స్లో సుగమ్య భారత్ అంటే అందరికీ కూడా అన్ని బిల్డింగ్స్, అన్ని స్ట్రక్చర్స్, అన్ని విధానాలు యాక్సెసిబుల్గా ఉండాలి, యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్ అని అంటారనమాట. సో ఇది సింపుల్ మొబైల్ యాప్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 3 steps ఉంటుందంటే, రిజిస్టర్డ్ యూజర్స్ వాళ్ళకి యాక్సెసిబిలిటీకి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే దీంట్లో రిజిస్టర్ చేయొచ్చు, ఆ ఇష్యూస్ గురించి చెప్పచ్చు. మరింతకీ ఆ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అంటే ఏంటి? సుగమ్య భారత్ అభియాన్ లేదా యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అంటారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ కమ్యూనిటీకి సంబంధించి 2015లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీపుల్ విత్ డిజబిలిటీస్ అన్న దానికోసం మన ఇండియాలో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ చట్టము దాన్ని 2017లో అమెండ్ చేశారు. దాని కింద ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్స్ కింద అన్ని బిల్డింగ్స్ని అందరికీ యాక్సెసిబుల్గా ఉండేలాగా చేయడము, డిజిటల్ కంటెంట్ ఆడియో ఫామ్లో మార్చడము, అదేవిధంగా డిఫరెంట్లీ ఏబుల్డ్కి సంబంధించి వివిధ రకాల ఏరియాస్లో ర్యాంప్స్ ఇవన్నీ బిల్డ్ చేయడమే, ట్రాన్స్పోర్ట్లో వీటన్నిటిలో ఇవన్నీ కూడా యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్లో పార్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అనేది ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ దీని ప్రకారం 1 million+ కేటగిరీ సిటీస్, 1 million లోపల ఉన్న సిటీస్ని 2 రకాలుగా, 1 million+, 1 million లోపలను. 1 million+లో ఉన్న వాటిలో మనకి బెంగళూరు సిటీ అనేది ఈజ్ ఆఫ్ లివింగ్ అనేది బెటర్గా ఉందని, ఆ తర్వాత పూణే ఉంది. 1 million కంటే తక్కువ ఉన్న వాటిలో షిమ్లా అనేటటువంటిది ఈజ్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంది, ఆ తర్వాత భువనేశ్వర్ అన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ అంటే ఇండియన్ సిటీస్ అనేవి ఏ విధంగా ఎకనామిక్గా, సస్టైనబిలిటీ వైజ్గా బెటర్గా ఉన్నాయి అన్న దానికోసం అనమాట. 13 పారామీటర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఇది ఇస్తారు. సిటిజన్ పర్సెప్షన్ సర్వే అనేది చేపట్టి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అనేది దీన్ని అనౌన్స్ చేస్తుంది. చూడండి, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అన్నాం, క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎకనామిక్ అబిలిటీ, సస్టైనబిలిటీ, సిటిజన్ పర్సెప్షన్, ఈ 4 ఇండికేటర్స్ని బేస్ చేసుకొని దాన్ని రిలీజ్ చేస్తుంది. బెంగళూరు అనేది మొట్టమొదటి ప్లేస్లో ఉంది. నెక్స్ట్, మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020. ఇది కూడా మనకి మన యొక్క అర్బన్ డెవలప్మెంట్ అనేది ఇస్తుంది. ఇది ఓవరాల్గా లోకల్ గవర్నాన్స్ ప్రాక్టీసెస్లో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఏ విధంగా ఉంది దాన్ని చూసి క్యాలిక్యులేట్ చేస్తుంటుంది అనమాట. సర్వీసెస్, లోకల్ లెవెల్లో సర్వీసెస్ ఎలా ఉన్నాయి, ఫినాన్స్ ఎలా ఉంది, టెక్నాలజీ, ప్లానింగ్, గవర్నాన్స్, వీటన్నిటినీ బేస్ చేసుకుంది. దీంట్లో ఇండోర్ అనేది
మొట్టమొదటి ప్లేస్లో ఉంది. ఆ తర్వాత సూరత్ అనేటటువంటిది మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ రిలీజ్ చేస్తుంది. చూడండి, ఈ మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది 111 మున్సిపాలిటీస్లో సర్వే చేయబడుతుందన్నమాట. సో ఇందాక మనము ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్కి ఎలాగైతే మిలియన్ ప్లస్ కేటగిరీ ఉంటాయో అలాగే దీనికి కూడా 2 కేటగిరీస్, మిలియన్ ప్లస్ కేటగిరీ, విత్ ఇన్ మిలియన్ కేటగిరీ. మిలియన్ ప్లస్లో సూరత్, భోపాల్ ఉంటే మిలియన్ లోపల ఉన్న వాటిలో న్యూఢిల్లీ, తిరుపతి నెక్స్ట్ పొజిషన్స్లో ఉన్నాయి. నెక్స్ట్ ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష నిధి అంటున్నాం. క్యాబినెట్ అనేది ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష నిధి అనేటటువంటి దాన్ని హెల్త్ మరియు ఎడ్యుకేషన్ సెస్ నుంచి వచ్చిన దాంతో ఫండ్ చేస్తుంది. సో ఈ ప్రొసీడ్స్ అనేటటువంటివి ఎడ్యుకేషన్ సెస్ వీటి నుంచి ఫినాన్స్ యాక్ట్లో యాడ్ చేశారు. అసలు ఏంటి ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష నిధి అంటే? ఇది నాన్ ల్యాప్సబుల్ ఫండ్. దీంట్లో ఉన్న ప్రొసీడ్స్ అనేటటువంటివి వచ్చిన మొత్తం కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ అనేది ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అని, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని, నేషనల్ హెల్త్ మిషన్, స్వాస్థ్య సురక్ష యోజన అని, ఎమర్జెన్సీ డిజాస్టర్ ప్రిపేర్నెస్ అండ్ రెస్పాన్స్, వీటి కోసం ఈ ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష నిధి అనేది వాడడం జరుగుతుంది ఫండింగ్. మరి మన లాస్ట్ ఇష్యూ గ్రామ ఉజలా ఇనిషియేటివ్. గవర్నమెంట్ అనేది గ్రామ ఉజలా అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. వెరీ ఇంపార్టెంట్. చీపెస్ట్ ఎల్ఈడి బల్బ్స్, మన మొత్తం వరల్డ్లోనే చీపెస్ట్ ఎల్ఈడి బల్బ్స్ 10 రూపాయలకే అన్నమాట. సో అందించడం జరుగుతుంది. 7 వాట్ 12 వాట్ ఎల్ఈడి బల్బ్స్ని 3 years వారంటీతో లోకల్ కన్స్యూమర్స్కి అందించడం అనమాట. సో 10 రూపీస్కి ఇవి అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ అనేది 15 మిలియన్ పీపుల్ని కవర్ చేయడం జరుగుతుంది. గ్రామ ఉజలా అనే ప్రోగ్రామ్ అనేది 5 districts మాత్రమే ఉన్న విలేజెస్లో ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు. అయితే గ్రామ ఉజలా ప్రోగ్రామ్కున్న స్పెషాలిటీ ఏంటంటే, మరి ఇంత తక్కువ ధరకి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత తీసుకున్న వాళ్ళ ఫండింగ్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఏదైతే మనం ఎలక్ట్రిసిటీ సేవ్ చేస్తాం, ఎల్ఈడి బల్బ్స్తో ఎలక్ట్రిసిటీ సేవ్ చేస్తాం అంటే మనం ఎమిషన్స్ చేయాల్సిన దానికంటే తక్కువ ఎమిషన్స్ చేస్తాం. దాని మీద కార్బన్ క్రెడిట్స్ అనేవి వస్తాయి. కార్బన్ క్రెడిట్స్ ఇది ఫస్ట్ సచ్ ప్రోగ్రామ్ అనమాట. కార్బన్ క్రెడిట్ డాక్యుమెంట్ అనేది యూఎన్కి సెండ్ చేస్తారు. ఈ కార్బన్ క్రెడిట్స్ అనేటటువంటి వాటిని వాలంటరీ కార్బన్ స్టాండర్డ్స్ అనే వాటిని దాంతో చూసుకొని ఈ కార్బన్ క్రెడిట్స్ బాండ్స్ లాంటివి, ఇదిగో మేము ఇంత ఎమిట్ చేయాలి, ఇంత చేసాము, తక్కువ చేసాం, మీరు చేయాల్సిన దానికంటే ఎక్కువ ఎమిట్ చేస్తే కొనుక్కోండి అని అడుగుతారు. అలా కొనుక్కుంటాం. దాని నుంచి వచ్చే మనీని ఈ ప్రాజెక్ట్కి వాడతారు. సెల్ఫ్ సస్టైనింగ్గా ఈ ప్రాజెక్ట్ ఉండాలి. అందుకోసమే గ్రామ ఉజలా ప్రోగ్రామ్ కార్బన్ క్రెడిట్స్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఫండింగ్ చేయబడుతుంది. ఇవి మార్చ్ 2021కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్ అండి. 3 partsలో మనం ప్రతి మంత్కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాం. అవన్నీ వీలైతే చూసుకోండి టైం ఉంటే, లేదంటే PDFs డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.